కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలపై అధికారులు కొరడా జులిపించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గుంటూరు నుంచి విత్తనాలు కొనుగోలు చేసి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారు కొందరు వ్యాపారస్తులు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు మండల వ్యవసాయ అధికారితో బూరుగుడ బస్ స్టేజ్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఇక వ్యక్తి వద్ద 50 కేజీల నిషేధిత BT3 విత్తనాలు లభ్యమయ్యాయి. ఇక ఆ విత్తనాలను లక్షపెట్టిపేట మండలంలోని కొత్తూరు గ్రామంలో గల సొలు పెద్దయ్య అనే వ్యక్తి దగ్గర నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి స్థానిక రైతులకు విక్రయించేందుకు తీసుకెళ్లినట్లుగా గుర్తించారు. ఇక ఈ క్రమంలో చింతమానేపల్లి మండలం గూడెంలోను సోదాలు నిర్వహించారు. ప్రశాంత్ అనే వ్యక్తిగా ఇంటి వద్ద మరో 4.5 క్వింటాలు నిషేధిత BT3 విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 12,50,000 రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.